హాయ్ అండి, వెల్కమ్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనము మిర్చి బజ్జీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసుకుంటే అచ్చం రోడ్ సైడ్ బండి మీద చేసే మిర్చి బజ్జీ టేస్ట్ అయితే వస్తుందండి. మిర్చి బజ్జీని తయారు చేసుకోవడం కోసం ఇక్కడ నేను ఒక చిన్న నిమ్మకాయ సైజంతా చింతపండుని ఇలా గుజ్జు తీసుకుంటున్నాను. ఇలా తీసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక చిన్న రోల్ తీసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ వాము వేసుకుంటున్నాను. ఇందులోని ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మెత్తటి పౌడర్ లాగా దంచుకోవాలి. ఇలా మెత్తటి పౌడర్ లాగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత దీని మొత్తాన్ని మనం ముందుగా చింతపండు గుజ్జుని తీసుకొని పెట్టుకున్నాం కదండి, ఆ గిన్నెలో వేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా మనం వేసుకున్న పొడి మొత్తం చింతపండు గుజ్జులో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన ఉంచుకొని ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు శనగపిండి వేసుకుంటున్నాను. ఇలా శనగపిండి వేసుకున్న తర్వాత ఇందులోని 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి కూడా వేసుకుంటున్నాను. ఇలా బియ్యపిండి వేసుకోవడం వల్ల బజ్జీలు అయితే బాగా క్రిస్పీగా ఉంటాయండి. ఇందులోని ఒక 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా, మీ టేస్ట్కి సరిపడినంత సాల్టు, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుంటున్నాను. ఇలా నూనె వేసుకున్న తర్వాత పిండి మొత్తాన్ని మరొకసారి కలిసే విధంగా కలుపుకోవాలి. మనం వేసుకున్న నూనె మొత్తం పిండిలో కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండి మొత్తాన్ని ఇలా జారుడు కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకొని దీన్ని పక్కన ఉంచుకోండి. ఇక్కడ నేను బజ్జీల కోసం బజ్జీ మిరపకాయలు తీసుకొని నైఫ్ తోటి ఇలా మధ్యలోకి ఘాటు పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకొని లోపల ఉన్న విత్తనాల మొత్తాన్ని తీసేసేయాలి. ఒకవేళ మీరు స్పైసీగా తినే పని అయితే లోపల ఉన్న విత్తనాలు ఉంచుకోవచ్చండి. ఇలా అన్ని మిరపకాయలకి ఘాట్లు పెట్టుకొని లోపల ఉన్న విత్తనాల మొత్తాన్ని తీసేసేయాలి. ఇలా తీసుకున్న మిరపకాయల లోపల మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న చింతపండు గుజ్జుని అప్లై చేసుకుంటున్నాను. ఇలా అన్నిటినీ రెడీ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం ముందే కలిపి పెట్టుకున్న పిండిలో మిరపకాయను ముంచి ఆయిల్లో వేసుకోవాలి. ఇలా అన్నిటినీ వేసుకోవాలండి. ప్యాన్కి సరిపోయినవి వేసుకోవాలి. ఇలా ప్యాన్కి సరిపోయిన బజ్జీలు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మీడియం టు హై ఫ్లేమ్ మీద 2 సైడ్లకి తిప్పుతూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 సైడ్లకి తిప్పుతూ మీడియం టు హై ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటి మొత్తాన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో వేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన బజ్జీలను కూడా రెడీ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి మిరపకాయ బజ్జీ అయితే రెడీ అయిపోతుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.